స్టాండ్లే
అందరినీ ఈ పరిచయం ఎలా ఉండింది అని అడిగితే మీరందరూ చాలా గొప్ప సాక్ష్యాలు చెప్తారు కదా, చెప్తారా? ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు అయినను కూడా దేవుడు ఈరోజు వీళ్ళందరినీ సేవకు నిలబెట్టారు కదా. మనం కూడా ఒకనాడు సేవకుడు అవ్వాలి, మనం కూడా యేసయ్య పరిచయం చేయాలి. నేను కూడా సేవకుడు అవుతాను, నాకు కూడా ఆశ ఉందన్న అన్నవారు మాత్రం చేతులు అందరు కాదు, నాకు కూడా సేవ చేయాలి, యేసయ్య సేవ చేయాలి, నేను కూడా మంచి సైనికుడిగా మారాలి. నన్ను కూడా దేవుడు సేవకుడికి పెట్టాడు. ఏ అర్హత లేదు, ఏ జ్ఞానం లేదు, ఏ చదువు లేదు, కానీ క్రీస్తు యేసు మంచి సైనికుడిగా నన్ను నిలబెట్టాడు, మీరంతా నిలబెట్టారు. సేవకులు మంచి సైనికులు. పిల్లలు, ఈరోజు వీరు వలె మనం కూడా మన ప్రాంతంలో సేవకులు అవుదాం. యేసయ్య గురించి నలుగురికైనా మనం చెప్తాం. యేసయ్య సువార్తను మన గ్రామాల్లో మనం చాటుతాం. వారే నిజమైన క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు. యేసయ్యకి ఒకసారి చెప్పండి కొడదామా? చెప్పండి, మన యేసు క్రీస్తు ప్రభువారికి. థ్యాంక్ యూ అన్న, అందరికి వందనాలు. మీరే నిజమైన సైనికులు, అందరికి వందనాలు. అరవింద మాత్రం నిలబడతారు అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు ఇప్పుడు అయితే ఎంతో మందికి సాక్ష్యాలు పంచుతారు. అందులో ఒకసారి కలిసి చెప్పండి కొడతారు. సేవకులకు ఆ డ్రామా వేసిన అందరికీ కూడా ఒకసారి చెప్పట్లు, పూర్ణ ఒకసారి చెప్పట్లు. థ్యాంక్ యూ, అందరికి వందనాలు. గర్ల్స్కి చాలా థ్యాంక్స్. సూపర్గా గర్ల్స్ అవన్నీ చేశారు. అబిగేల్ అండ్ టీమ్ వారికి ఒకసారి మనం క్లాప్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంతతో నా పని అయిపోయింది. నా మైక్ని నేను అరవిందానికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. పిల్లలు బాగున్నారా? సో చాలా చక్కటి మాటలు విన్నాము, పాటలు విన్నాము, మంచి స్కిట్స్ విన్నాము. సో ఈ సమయంలో చెప్పడానికి నాకేమి మాటలు రావట్లేదు, ఎందుకంటే దేవుడు చేసిన మేలులో ఊహించలేదు. ఈ వీబీఎస్ కొరకు మేము మా సంఘాలు కలిసి ఎంతో ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు తీసుకొచ్చారు. అందుబట్టి దేవుడికి వందనాలు తెలియపరుస్తున్నాము. సో ఏం చెప్పాలా, ఈ వీబీఎస్ కొరకు చాలా ప్రార్థన చేశాము. కానీ వర్షం పడింది కదా, నాకు సంతోషకరమైన విషయం లేదు. ఈ వర్షంలో కూడా మా సంఘంలో ఉన్న విశ్వాసులు మొక్క మీద నవ్వు చెరగలేదు, వాళ్ళ కష్టము ఆగిపోలేదు. వాళ్ళందరూ అలాగ పనిచేస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడి దగ్గర చాలా కన్నీరు పెట్టాను. ప్రభా, ఇంత మంచి సంఘం ఇచ్చాం, కుటుంబం లాంటి సంఘం. అందులో బట్టి మీకు చాలా వందనాలు తెలియపరుస్తున్నానని దేవుడికి చాలా స్తుతి చెల్లిస్తూ వచ్చాము. అదేవిధంగా పిల్లలు పిల్లలు ఏం పిల్లలు ఎంతసేపు చక్కగా ఉన్నాం కదా, కొంతసేపు మాట్లాడు. సో ఈ సమయంలో మరి చాలా చక్కగా మరి ఇమ్మన్న, మరి రాజు, బాలు, మంచి మైక్ సిస్టమ్ పెట్టిన మన ఇజ్రాయెల్, వంటశాలలో ఉన్న మరి అందరి పేరు చెప్పాలి, సాయంత్రం అయింది. సో శివ, తర్వాత అందరూ చాలా చక్కగా పరిచయం చేశారు. ఫిలిప్ అని అయితే పొయ్యి వదలలేదు, పొయ్యి వదిలిన ఫిలిప్ అని పొయ్యి వదలలేదు అని విధంగా ఉన్నారన్న. సో థ్యాంక్ఫుల్ టు యూ. సో అది చాలా కష్టపడ్డారు. మరి అదేవిధంగా ప్రవీణ్ అయితేనేవి, బడే, సో గోపి, ఇలా చెప్పడానికి లేదు. మరి ఈ పరిచయం చేయడానికి మీరు వైజాగ్ నుంచి వచ్చారు, రాజు వాళ్ళు, రమ్య బెంగళూరు నుంచి వచ్చారు, తర్వాత నర్సీపట్నం నుంచి ప్రసాద్ అని వచ్చారు, హైదరాబాద్ నుంచి డయాన్ వచ్చారు, వెంకటరావు వచ్చారు, కోయంబత్తూరు నుంచి ఐసీటీకి వచ్చారు. సో ఈ రకంగా ఈ పరిచయకి ఇచ్చిన విలువ అర్థం చేసుకోవాలి. వాళ్ళంతా పరిచయం ప్రేమించి వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ తర్వాత పిల్లలు, మన పిల్లలు ఎవరు వస్తున్నాయండి, పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి వాళ్ళ యొక్క చదువులు వదిలేసి వచ్చారు. ఓకే, సో వాళ్ళందరికీ హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా బెరాక ప్రియులందరికీ నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వీబీఎస్లో మరి నిన్న ఓపెన్ విషయంలో చిన్న విషయం జరిగింది.
ఆ మంతుడి నతనిన్న కూడా మరి ఇంత దూరం నుంచి వచ్చే తను వెళ్ళిపోయినారు. పెద్ద రవి అన్న మరి శ్యామన్న అంటే మా అన్నగారు తన ఒంట్లో బాగలేకపోయినా కూడా తను కూడా 2 రోజుల నుంచి వచ్చారు. అందరూ చాలా దూరం నుంచి వచ్చారు. సరే నిన్న ఏం గమనించామండి, వర్షం పడతా ఉంది. ఓకే ముందు జర్మన్ వచ్చారు, నతనిన్న వచ్చారన్న ఇంకా ఓకే వద్దు అని అంటా ఉన్నారు. రాముందే నేను మోకరించి ప్రార్థన చేస్తాను, ప్రభా మేము అన్ని ఏర్పాట్లు చేయగలం, డబ్బులు ఇవ్వగలము, భోజనాలు పెట్టగలం, అన్ని చేయగలం. ప్రభా ఈ సృష్టిని బట్టి ప్రభావ మేము ఏమీ చేయలేము. ఈ సృష్టికి కర్తమైన దేవుడు మీరు సహాయం చేయమని మరి ఎంతో బాధతోటి అడుగుతా వచ్చాం. అందులోకి టీచర్స్ ఏం చేస్తున్నారు సార్, ఎంత బాగున్నారు పిల్లలు మాట్లాడు. పిల్లలు సో ఈ రకంగా మరి రూమ్ లో వచ్చేసరికి అన్న నతనైనా జరిగిన వచ్చి కష్టం లేదా జల్లు పడుతున్నారు. నేనేం మాట్లాడలా, ఇప్పుడు అనిత నడుస్తాడనే కదా మీకు అభిప్రాయం. నేను ఒకటే మాట చెప్పాను, ప్రార్థన చేద్దాం చెప్పాను. ఇదే మాట ప్రార్థన చేద్దాం అన్న. మరి నతనైనా నేను జరిగిన మరి తనక్క ప్రార్థన చేస్తుంది. మేమైతే భారభరితంగా ప్రార్థన చేశాం. మరి తనకైతే కన్నీరులా కారుస్తా ఉంటుందేమో, సహాయం చేయండి. బాధపరితమైన ప్రార్థన చేస్తూ వచ్చింది. బయటకు వచ్చాం, క్లైమేట్ అంటూ తేడా జరిగింది. ఏమడిగా తెలుసా మేము, ప్రభా 1 గంటన్నర వర్షం ఆగిపోయింది. నమ్ముతారు లేదు, కరెక్ట్గా 1 గంటన్నర వర్షం ఆగిపోయింది. ఆశీర్వాదం అనిపించింది. ఒక చుక్క మీద పడలేదు. ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం ప్రార్థన ఇచ్చిన తర్వాత వర్షం మామూలుగా పడలా. ఆ సమయంలో మీరు గమనించారా, ఒక ఇంద్రధనుస్సు అక్కడ నిలబడిన సైడ్ రైట్ సైడ్ లో ఇంద్రధనుస్సు చాలా చక్కగా కనిపిస్తుంది. ఇంద్రధనుస్సు వస్తే వర్షం రాదనమాట యాక్చువల్గా. అయితే వర్షము ఇంద్రధనుస్సు చాలా గట్టిగా పడింది. అప్పుడు అనుకున్న ప్రభా ఇది మీరు చేసిన కార్యమే, మీరు ఆపివేశారు కాబట్టి ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. ఆ తర్వాత ఈ పరీక్షలందరూ అందరూ చక్కగా జరిగించారు. అందుబట్టి దేవుడికి ఎంతో వందనాలు తెలియపరుస్తున్నాను. చక్కటి స్కిప్ చేసి చూసాము. నిజంగానే మరి పిల్లలందరూ చాలా కష్టపడ్డారు. అభిగేలు, తర్వాత కావేరి, తర్వాత పల్లవి, మరి వీళ్ళందరూ మన మాధవి, నేహ కూడా నెల్లూరు నుంచి వచ్చింది. అందరూ దూర ప్రాంతాల నుంచి, యాభై విజయవాడ నుంచి వచ్చింది. అలాగే అందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఈ వీబీఎస్ లో. అంటే వీబీఎస్ వారి జీవితాన్ని మార్చిందిరా. వీబీఎస్ జీవితాన్ని మార్చింది, మా ఇంటి జీవితాన్ని కూడా మార్చింది. నేను కానీ, ధనక్ కానీ, మా చెల్లి అల్పమా కానీ, మరి మేము కూడా వీబీఎస్ ద్వారా తీసుకుంటున్నాం. ఇది నా ఈ రకంగా ఉండగల కారణం దేవుడు ఇచ్చిన మహాకృప. కాబట్టి మరి అందరికీ వందనాలు. సో ఈ సమయం ఇచ్చిన మరి మనకు కూడా వందనాలు. దాంతోటి మరి నేను సెలవు తీసుకున్నాను. మా కొరకు ఈ పరిచయం ప్రార్థన చేయండి. నేను ఒకటే అడిగాను, దేవుడు ప్రభా మీ దయ ఉంటే కొన్ని ఆత్మలు రక్షించండి. ఎందుకంటే నేను కోరలేదు దేవుడు, అదే మరి ప్రభా మీ దయ ఉంటే కొన్ని ఆత్మలు రక్షించుకోండి అని. సో కాబట్టి ఇటువంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ శ్రమ మామూలు గమనించారా? మరి మన యవ్వనస్తులు ఉదయం 5 గంటల నుంచి రమేష్ టీ పెడితే ఆ టీతో మొదలైన కార్యక్రమం రాత్రి 1 గంట దాకా పనిచేస్తారు. ఇలా పనిచేస్తూ ప్రతి ఒక్కరి కోసం ఒకసారి చెప్పడం మనం. శివ ఇక్కడ త్వరగా శ్రీశైలంలో మరి వంటలు బాగుంది, భోజనం బాగుందా? బాగుందా? సూపరా? సూపర్. కాబట్టి రా శివ, రా రా రా.
శివాని ఇంత ఇంత చిన్నప్పుడు వచ్చాడు మందిరానికి. ఇంత చిన్నప్పుడు సండే స్కూల్కి వచ్చేవాడు, బీబీఎస్కి వచ్చేవాడు. ఒక చిన్న అలవాటు ఉంది, ఆ అలవాటుతోటి దేవుడికి దూరం అయ్యాడు. కానీ ఒక రోజున ఈ బీబీఎస్ ప్రార్థన చేస్తున్న ప్రభా వంటకి ఎవరిని పిలవాలని. నేను నమ్ముతాను లేదు, నా కళ్ళ ముందుకి శివ వచ్చేసాడు. వచ్చేసి అడిగాను ప్రభా నిజంగా శివ వచ్చి వంట చేస్తే ఒకే ఒక ఫోన్ కాల్ చేస్తా, అది ఫోన్ ఎక్కితే నేను పిలుస్తాను, అది పిలవనని. ఫోన్ చేశాను, పలకలా. అయితే దేవుడు చిత్తం కాదంటున్నా. వెంటనే 2 నిమిషాలు కాల్ చేశాను కదా, నేను బయట ఉన్నానన్నా వెళ్ళలేదు అని. వెంటనే కాల్ చేశాను, శివ వచ్చి వంట చేస్తావా అన్న చేస్తామన్నా. సో కాబట్టి శివ కొరకు ఏం చేయాలి, మనం ప్రార్థన తన కొరకు, తన భార్య కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను. శివ కూడా ఇక నుంచి గుడ్ బై అయిపోవాలి. ఓకేనా? రైట్, ఓకే. థ్యాంక్ యూ శివ. ఓకే సార్, ఈ సమయంలో మరి మనకి అలా చాలా థ్యాంక్స్. ఇవన్నీ చాలా మంచి ఫోన్ చేస్తాను. బస్ ఎక్కిన తర్వాత అన్న ఫోన్ కూడా లేదు, చాలా మంచిది. అదంతా రాజు రాజ్యంలో వైద్యులు పరిచయం చేయరా? కరుణ ఎక్కడ? కరుణ దా. తను కూడా బీటెక్ చేసి ఇంజనీర్, తను ఆర్కిటెక్చర్ చదివే, తను కూడా దా. రమ్య ఎక్కడ? రమ్య రమ్య హేమ కూడా రావాలి. హేమ హేమ ఇక్కడ వీళ్ళెందుకు దీన్ని పరిచయం చేస్తున్నారు అంటే, వీళ్ళు మనలాగా క్రైస్తవులు కాదు, వాళ్ళు హైందవులు. శెట్టి గారు వీళ్ళంతా. శెట్టి గారు తెలుసా మీకు? వాళ్ళు వైశ్యాస్ వాళ్ళు. చిన్నప్పుడు ఇష్టం నమ్ముకున్నారు. తొరడ మాటలు డాలు చెప్పేస్తారు. యాక్చువల్లీ బీబీఎస్ రావాలంటే ప్రతిసారి చాలా ఈజీగా వచ్చేసేవాడిని. అయితే ఈసారి నేను అసలు రాలేను అనుకున్నాను. రాలేనంటే అరవింద్ అన్నకి మామూలుగా రాలేము అనే మాట చాలా ఇష్టం ఉంటుంది అనమాట. రాలేమని చెప్తే తిట్లే పడుతుంది ఇక్కడ, అట్లా తిట్టిస్తున్నాను కూడా. సో ఫైనల్గా నా టీం లీడ్ని ఎలాగోలాగా ఒప్పించాను. సరే నువ్వు లీవ్ ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా ఇవ్వు, నేను ఏదో ఒకటి వస్తే నీకు సపోర్ట్ చేస్తాను, టీంకి ప్రాబ్లం రాకుండా చూసుకుంటానంటే. అప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఒక చేతిలో ల్యాప్టాప్ ఉంటుంది, కొన్నిసార్లు ఇంకోసారి ప్లే చేస్తుంటాను. సో దేవుడు అట్లా కృపనిచ్చాడు. మీ అందరి ప్రార్థనలు బట్టి నన్ను ప్రభు దీవించి నా యొక్క మ్యారేజ్ విషయంలో కూడా ఎంతగానో సహాయం చేశారు. దాన్ని బట్టి మీ ప్రార్థనలకు నేను ఎంతో కృతజ్ఞుడను. ఇది నా వైఫ్ అనమాట, కరుణ. సో మా గురించి ప్రార్థన చేయండి, మేము క్రీస్తు కొరకే సాక్షులుగా నిలబడాలి అంతవరకు. థ్యాంక్ యూ. కూడా అందరికి ప్రైజ్ లార్డ్. ఈ మధ్య పరిచర్య చేయడానికి మరి నాకు ఎంత మాత్రం అర్హత లేదు. చిన్నప్పుడు అంటే నేను పుట్టినప్పుడు నాకు నాలో జీవం లేదు. మరియు అనుకున్నాక వాళ్ళ మదర్, ఫాదర్, కుటుంబానికి మదర్ లేదు. కానీ వీరు మా అమ్మమ్మకి ఎంతో క్లోజ్గా వచ్చారు. కుటుంబానికి మరి నేను చనిపోయింది అంటే నేను మా అమ్మ కడుపులో నుంచి బయటికి పడ్డాక హాస్పిటల్లో మరి నేను చనిపోయానని అందరూ బాధ పెట్టేయండి ఈ అబ్బాయిని, ఎందుకు ఇంకా ఉంచుకున్నారు అని హాస్పిటల్లో డాక్టర్స్ కూడా చెప్పారు. మరి ఆ సందర్భంలో
కుప్పమంటి అమ్మ దగ్గరికి వచ్చి మరి అలానే అమ్మ దగ్గరికి వచ్చి దేవుని సేవకి ఈ బిడ్డని సమర్పించుకోండి, అలా చేసినట్లయితే ఈ బిడ్డలో ప్రాణం వస్తుంది అని చెప్పినప్పుడు మా అమ్మకి ఇంకా దానికంటే భాగ్యం ఏముంది అని, దేవా నీకే ఈ బిడ్డను సమర్పిస్తున్నాను అని ప్రార్థన చేసింది. ఆ యొక్క ప్రార్థన చేయడం ద్వారా అలాగనే దేవుని సేవకురాలైన కృపమాంటి ప్రార్థన చేయడం ద్వారా ఆ క్షణాన నాలో జీవం వస్తూ వచ్చింది. బిడ్డ పుట్టిన బిడ్డ ఎలాగనైతే క్యాల్కులేస్తాడో అలాగనే క్యాల్కులేస్తూ వచ్చాను అనమాట. మరి అటువంటి సందర్భంలో దేవునికి మరి నన్ను సమర్పించుకుంది మా అమ్మ. అలాగ చేయడం బట్టి మరి సేవకుల మాటలు వినటం బట్టి ఇటువంటి గొప్ప కార్యం నా ఇళ్ళ జరిగింది. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్ప కార్యమైనా చేయగలరు. మరి నాకు జీవం ఇచ్చింది గొప్ప కార్యం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క పరలోకం వదిలిపెట్టి ఈ భూలోకానికి రావడం ఎంతో గొప్ప విషయం. అలాగనే ఆ యొక్క పరలోకం వదిలిపెట్టి భూలోకం మాత్రం వచ్చేది కాదు, వచ్చిన వాడు నాకు నీకు రక్షణ ఇవ్వడానికి మరి ప్రాణం పెడుతూ వచ్చాడు. నాకు నీకు పరలోకాన్ని ఇవ్వడానికి ఈ యొక్క కార్యం చేస్తూ వచ్చాడు. మరి ఇది ఎంతో పెద్ద విషయం. మరి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కూడా చంద్రుని పైన వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాక మీరు ఎంతో గొప్ప విషయము, మరి మీరు చంద్రుని పైన వెళ్ళడం అని అంటే ఆయన ఒకటే చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు వారు నిజ దేవుడు ఈ లోకం మీద అడుగు పెట్టడం, ఈ భూమి మీద అడుగు పెట్టడం గొప్ప విషయం, నేను చంద్రుని మీద వెళ్ళడం కాదు అని చెప్తూ వచ్చాడు. అలానే నాకు జీవం ఇచ్చేది గొప్ప గొప్ప సంగతి కాదు, మనందరినీ రక్షించి పరలోక రాజ్యం చేర్చుకోవడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో గొప్పవారు. మరి అది గొప్ప విషయం, అంటే అది తెలియజేయాలనుకున్నాను. మరి నా గురించి, నా కుటుంబం గురించి, హేమ, ఎపఫ్రస్, సో వీరిద్దరు, మీరు మా అందరి గురించి కూడా ప్రార్థన చేస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. గొప్పవారు కావాలి కదా, యూనివర్సిటీ ఫస్ట్ ఇస్తారు, ఇది కూడా యూనివర్సిటీ ఫస్ట్. ఓకేనా? రైట్. సో కాబట్టి దీనికి మనం మా అందరి నుంచి మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ హేమ. పిల్లలు బాగుంది కదా, బీపీఎస్ నాకు గొంతు బాగుంది. అది మనం ఫైనల్ గా మన ఆల్ ది వాలంటీర్స్ వాలంటీర్స్ అందరూ ఎందుకంటే నర్సీపట్నం ప్రసాదరావు 5 రోజులు వారు బయటే పనిచేశారు. నిన్న వర్షంలో నిలబడి వాళ్ళ కోడలు అన్నాలు అని కూడా రెడీ చేశారు. వాలంటీర్స్ టైం అయింది. వాలంటీర్స్ అందరూ శివ అన్న, ప్రవీణ్ అన్న టీం అందరూ. సీన్ ఎక్కడ? సీను, బృంద, వెంకట్, ఆడి